హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ బాగి. నేను లక్ష్మి. నా కిచెను మొక్కలంటే చాలా ఇష్టం. ఒక గ్రైండర్ ఆ వంటగదిలోనే ఉంటుంది. వరుసగా చూద్దాం. దీని డబ్బాలే ఇవన్నీ. ఈరోజు నా వీడియోలో నా కిచెన్ టూర్ అయితే చూపిస్తున్నాను. వెనకాల ఉంది కదా, అదే నా కిచెన్. ఓపెన్ కిచెన్ ఉంటుంది. చాలా చిన్నది, బుడ్డిది, ఎంతో ఉండదు. చిన్నదైనా బాగుంటుంది. ఈ బిల్డింగ్ కట్టి చాలా రోజులైంది కాబట్టి కొంచెం కబోర్డ్స్ అయ్యి అంత మోడల్గా ఉండవు, పాతవి బాగా. నేను ఎప్పటికప్పుడు నా కిచెన్లో ఉన్న వస్తువులన్నీ మారుస్తూ ఉంటాను. అంటే ఇక్కడ పెట్టాల్సినవి అక్కడ, అక్కడ పెట్టాల్సినవి ఇక్కడ మారుస్తూ ఉంటాను. కాబట్టి ఎప్పుడూ నా కిచెన్ ఒకలాగే ఉండదు. ఒక్క చోట ఉన్న సామానం ఒక్క చోట ఉండదు. ఏది ఉంటుంది అంటే కనుక ఒక్క నా స్టవ్ మాత్రమే ఉంటుంది, లేదంటే ఎలక్ట్రికల్ సామానం ఉంటాయి, అంతే తప్ప మిగతావన్నీ మారుస్తూ ఉంటాను. డబ్బాలైనా ఏదైనా వస్తువులైనా నేను అక్కడివి ఇక్కడ ఇక్కడ అక్కడ మారుస్తూ ఉంటాను. అలా ఉంటే కనుక నాకు కొంచెం ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది అలా మార్చుకుంటే నా వంటగది మొత్తం. సో ఈరోజు నా కిచెన్ ఎలా ఉందో, ఎక్కడెక్కడ ఏమేం పెట్టానో ఒకసారి చూపిస్తాను, చూసేయండి. లెట్స్ గో టు ద వీడియో. నా కిచెన్ ఓపెన్ కిచెన్ అని చెప్పాను కదా. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. చిన్న ఆర్చ్ ఇలా ఉండి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. కిచెన్ నుంచి బయటికి రాగానే ఒక వాష్ బేసిన్, పెద్ద మిర్రర్, చిన్న మనీ ప్లాంట్ పెట్టుకున్నాను ఇక్కడ. మొక్కలంటే చాలా ఇష్టం, కాకపోతే నేను లేనప్పుడు నీళ్ళు పోసేవాళ్ళు ఉండరు, అందుకని తక్కువగా పెంచుతా. ఇంట్లో ఉన్నది అదొక్క మొక్కే. నెక్స్ట్ పైన ఉన్నవి కొన్ని ర్యాక్స్, ఇటు పక్కన కొన్ని, ఒక గ్రైండర్, కింద కొన్ని షెల్ఫ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ ఏ ఉన్నాయో ప్లాట్ఫామ్ మీద చూసేద్దాం. ఇక్కడ ఒక గ్రైండర్ పెట్టుకున్నాను, ఇక్కడ ఒక చిన్న స్టాండ్లా పెట్టుకున్నాను. నాకు ఏదైనా దొరికినవన్నీ దీంట్లో వేసేస్తూ ఉంటా. ఇవి నా బేబీ హెయిర్ని కవర్ చేయడానికి పిన్స్ అవి పెట్టుకుంటూ ఉంటాయి ఇక్కడ. చిల్లరకి ఇంకా ఈ సీడ్స్, ఇంకా చిన్న చిన్న ట్యాబ్లెట్స్ అవి ఇవి ఉంటాయి. ఇది పూరీలు చేసుకోవడానికి. ఇది వచ్చేసి గ్రైండర్, అల్ట్రా కంపెనీ. నా ఛార్జింగ్ ఎక్కువ టైము నా వంటగదిలోనే ఉంటుంది, ఎందుకంటే వీడియోస్ తీస్తాను కదా. ట్రైపాడ్లో పెట్టేసి అక్కడే పెట్టేస్తాను. ఫస్ట్ షెల్ఫ్ ఓపెన్ చేస్తాను. ఠాంటడాయింగ్. ఫస్ట్ షెల్ఫ్లో ఇవైతే ఉన్నాయి. పైకి వచ్చేసరికి వరుసగా చూద్దాం. ఫస్ట్ షెల్ఫ్లో వచ్చేసి మిక్సీ పెట్టుకున్నాను, జార్లు అందులో అందుబాటులో తీసుకోవడానికి. ఒక ఖాళీ డబ్బా. ఇది వచ్చేసి నాప్కిన్ బాక్స్, అదే టిష్యూ పేపర్స్. వెనకాలది నెయ్యి, ముందున్నది ఆవు నెయ్యి. ఇది బొట్టు పిల్లలు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత బొట్టు పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇది మెస్లీ. దీని డబ్బాలే ఇవన్నీ మొత్తం. అవన్నీ దానికి సంబంధించిన డబ్బాలే. ఇంకా పప్పులు అవి ఇవి వేసుకుంటూ ఉంటాను. ఇవన్నీ నేను డబ్బా ఖాళీ అయిపోయిన వెంటనే క్లీన్ చేస్తూ ఉంటా. అన్నీ ఒకసారి చేయను. ఏ డబ్బా ఖాళీ అయిందో ఆ డబ్బా క్లీన్ చేస్తా. ఇక్కడ వచ్చేసి కర్రీస్ ఏదైనా ఎక్స్ట్రా ఉన్న తీసుకోవడానికి బౌల్స్, తేనె, అలాగే ఇదేంటిది
చెక్క, ఇది కారబూంది. ఫస్ట్ షెల్ఫ్లో అయితే ఇవైతే ఉన్నాయి. ఇలా సర్దుకున్నా. ఎప్పుడు ఇలాగే ఉండదు, మారుస్తూ ఉంటాను కాబట్టి ఫస్ట్ దాంట్లో ఇవి ఉన్నాయి. నాకు ఈ డోర్ అంటే చాలా ఇష్టం, ఫోల్డ్ అవుతుంది. అది దీంట్లో ఏమున్నాయో ఒకసారి చూసేయండి. అక్కడ పైన ఉన్నాయి కదా, అవి గాజు గిన్నెలు. దాని పక్కన ఉన్నది మనకి ఏదైనా కంటైనర్స్ తోగిన తర్వాత ఖాళీగా ఉన్నవి అక్కడ పెడతాను. ఇవి ఖాళీ ఉన్నవి ఆరిపోయిన తర్వాత ఇక్కడికి షిఫ్ట్ చేసేస్తాను. తడిగా ఉన్నప్పుడు అక్కడ పెట్టేసి తర్వాత మూత పెట్టేసి ఈ పక్కన పెట్టేస్తా. ఇవన్నీ ఖాళీయే, మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ నేను వాడుకునే సామానం, అంటే గబుక్కుని తీసుకోవడానికి. ఏదైనా పెట్టుకున్నప్పుడు మూతలు ఏదో పెట్టాను దాంట్లో. ఇది వచ్చేసి బాదం పప్పు క్లిప్, అదే ప్యాకెట్స్ కవర్ చేయడానికి క్లిప్పు. పెరుగు తోడబెట్టుకున్నాను, అది. వాటర్ తాగే చెంబులు, ఇంకా చిన్న చిన్న గిన్నెలు తీసుకుని ఎక్స్ట్రా కర్రీ అని ఉంటే వేసుకోవడానికి. ఇక్కడైతే ఉన్నాయి. ఈ చివరి వచ్చేసరికి ఇక్కడ ఖర్జూర్ ఉంటుంది. ఇవి వచ్చేసి ఏదైనా దంచుకోవడానికి, నేను వెల్లుల్లి ఇంకేదైనా అల్లం అటువంటిది దంచుకోవడానికి దగ్గరలో పెట్టుకుంటా. ఇది వచ్చేసి సెకండ్ రో ఇలా ఉంది, ఇందాక చూసింది అది. నెక్స్ట్ పైన మొత్తం అవసరం లేని స్టఫ్ అంతా దాంట్లోనే ఉంటుంది. సంచులు, పిల్లల బొమ్మలు, ఎక్స్ట్రా సామానం, పెద్ద పెద్ద గిన్నెలు, అవన్నీ పై దాంట్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది, అది తర్వాత చూద్దాం. ముందు ఇది చూద్దాం. ఇక్కడ వచ్చేసి వెల్లుల్లి, చింతపండు, ఎండుమిర్చి. వెనకాలన్నవి బిర్యానీ సామానం, సగ్గుబియ్యం ఎక్సెట్రా అన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి పలావాకు. కిందకు వచ్చేద్దాం. కింద చూసేసరికి ఇవన్నీ మసాలా సామానం, అంటే సాంబార్ పౌడర్. ఇది వచ్చేసి వాము, యాలకులు ఇవన్నీ. ఇది ఇంగువ, నేను పప్పులో ఇంగువ తప్పనిసరిగా వేస్తా. ఎండు ఖర్జూరం తింటున్నా. వెనకాల మిరియాలు, ఆ వెనకాల పానీపూరి చేసుకుంటాం కదా ఆ అప్పడాలు. ఇది ఇవన్నమాట ఇక్కడ పెట్టినవి. చాలా డబ్బాలు ఉంటాయి. ఈ ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం డబ్బాలన్నీ తీసేసిందమ్మ. ఒక్కొక్కటి రెండేసి దాంట్లో ఉన్నట్టు ఉండేవి. ఇక్కడ చూస్తే నాకు రెగ్యులర్గా బాగా అవసరం అయ్యేవి. వరుసగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెట్టుకున్నా. ఈ మూల వచ్చేసి మనం ఎన్వి తిన్నాక తినేది సోంపు. ఇదే పెద్దగా అవసరం లేదు కాబట్టి దానిపైన ఒక డబ్బా పెట్టుకున్నా. ఇది కాఫీ పొడి, టీ పొడి కూడా మేము ఎక్కువ తాగం, అందుకని ఈ డబ్బా పైన పసుపు డబ్బా పెట్టుకున్నా. నెక్స్ట్ కారం, ఉప్పు, కల్లుప్పు, పంచదార ఇవన్నీ మనకి రెగ్యులర్గా అవసరం అవుతాయి. రెగ్యులర్ కాబట్టి గబాలను తీసుకుని మళ్ళీ పెట్టేసుకోవాలి కాబట్టి ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి వేరుశనగ నూనె, ఇది మిరియాల పొడి, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ తక్కువ ఉన్నాయి కదా, ఇవి నీట్గా కడిగేసి అయిపోయిన తర్వాత నీట్గా కడిగేసి అప్పుడు వేస్తా. ఇంకా అవి తెచ్చుకుని ఉంచుకున్నాను సరుకులన్నీ. ఇవి అయిపోయిన తర్వాతే వేస్తా. పైన పెద్ద ఏమి ఉండదు, పైది ఆ చివరిది అప్పడాలది. ఇది వచ్చేసి బెల్లం, పాలలోకి టీలోకి బెల్లం. పంచదార చాలా తక్కువ వాడటం, మోస్ట్ ఆఫ్ ది టైం బెల్లమే ఎక్కువ వేస్తా. ఇది వచ్చేసి స్టవ్ పక్కనే ఉండే
షెల్ఫ్. కింద చూద్దాం ఇక్కడ ఏమున్నాయో. వాటర్ వేడి నీళ్ళు ఏమంట ఇది. నెక్స్ట్ అక్కడ బాటిల్స్ ఉన్నాయి, అవి ఎక్కువ వాడం కానీ ఆ పక్కన ఉన్నది మాగాయ పచ్చడి. నెక్స్ట్ ఏదైనా వండినవన్నీ కింద అక్కడ పెట్టుకుంటూ ఉంటాను. కింద షెల్ఫ్లు ఇప్పుడు ఇవన్నీ పాతవి, హ్యాంగర్స్ కూడా చాలా వరకు పోయాయి, అలాగే యూస్ చేసేస్తా. ఇదైతే ఈ కింద ఉన్నది మొత్తం ఏదైనా స్టఫ్ అది పెట్టేస్తూ ఉంటా, ఎక్కువ అవసరం లేనివి అటువంటివి పెడుతూ ఉంటాను. నెక్స్ట్ ఇది తీద్దాం. దీంట్లో వచ్చేసి ఇలా పెట్టుకున్నా పప్పులు, ఇంకా ఏదైనా సేమియా, పాస్తా, అటువంటి ధనియాలు అవన్నీ ఇక్కడ ఉంటాయి. స్టీల్ డబ్బాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇవి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, అంతకుముందు ఈ పైన ప్లేస్లో పెట్టాను, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయినాయి. ఇక్కడ వచ్చేసి ఇంకొక 2 ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి కదా, ఇది వచ్చేసి బూస్ట్, ఇది కరివేపాకు. ఒక 2-3 డేస్కి సంబంధించిన కరివేపాకు అంతా దీంట్లో పెట్టుకుని మిగతాది ఫ్రిడ్జ్లో పడేస్తా. ఇది నేను ఫుడ్ తింటాను కదా, మెజర్మెంట్ కప్, ఫోర్క్లు, స్పూన్లు. నెక్స్ట్ కిందకు వస్తే కంచాలు, ప్లేటులు, ఇంకా స్టైనర్, గ్లాసులు, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చిన్ని ర్యాక్స్ ఉన్నాయి కదా, ఇవి. దీంట్లో ఆల్మోస్ట్ గెరిటలే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి గెరిటెలు, గుంట గెరిటెలు. ఇది ఇంతవరకే వస్తుంది, లాగితే ఊడిపోద్ది అని చెప్పేసి జాగ్రత్తగా వాడుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి గెరిటెలు, గుంట గెరిటెలు. నెక్స్ట్ ఇక్కడంతా చెక్క సామానం, మనం మజ్జిగ చేసుకునేవి, అట్లు తిరగవేసుకునేది, చపాతీ చేసుకునేది అవి. ఇది వచ్చేసి చిన్ని స్పూన్లు డబ్బాల్లోకి అవిని. ఇవి విజిల్స్, ఎక్కడైనా కనిపిస్తే అక్కడ పెట్టేస్తా. వెనకాల వచ్చేసి సెకండ్ రోలో ఇక్కడ కత్తిర్లు పెడతా. ఇది ఎక్కడికి పోయింది, అది విస్కర్, కత్తిర, అలాగే పప్పు గుత్తి. ఇక్కడ ఇది ఎక్స్ట్రా, మనకి లైటర్ ఎక్స్ట్రా, నాకు అప్పుడప్పుడు కనిపించకుండా ఉంటుంది, అందుకని లైటర్ ఎక్స్ట్రా. పీలర్ 2, 3, 4 ఎన్నో ఉంటాయి చాకులు ఇంట్లో మాకు. దాని తర్వాత అక్కడ వచ్చేసి స్టైనర్స్, ప్లస్ నిమ్మకాయలు పిండుకునేది, గారెలు తీసుకునేవి. ఇది అసలు బయటికి రాదు, దాని కిందది కూడా అంతే రాదు అసలు బయటికి. దీనికైతే హ్యాంగర్ కూడా పోయింది, చూసారా ఎలా ఉందో, వుడ్ అంతా రాదు. ఇది అసలు చాలా గట్టిగా ఉంటుంది. ఈ రోని నేను ఎక్కువ యూజ్ చేయను, అందుకని చెప్పేసి అవసరం లేనివి పెద్దగా అనేది ఇక్కడ పెట్టేసుకున్నా. ఇక్కడ చిన్న 2 బాక్సులు, లోటాలు కూడా పెద్ద వాడను, అది మెజర్మెంట్ కప్స్, బేకింగ్ సోడా, ఇంకా ఏదైనా ఉంటే ఈ బౌల్లో వేసిస్తాను. అదే చెక్కు కోరుకునే ప్లేటు, వెనకాల కోకో పౌడర్ ఒకటి ఉంది. ఇక్కడ దివాళీకి క్యాండిల్స్ వెలిగించినప్పుడు మిగిలినవన్నీ కలర్ వేసేసి ఎలా అయితే రెడీ చేశాను. సెంటెడ్ క్యాండిల్, సెంట్ వేసుకుని రెడీ చేసుకున్నా. దీంట్లో అయితే మనకి ఎక్కువ అవసరం లేదు అనుకునే స్టఫ్ అంతా ఇది ఓపెన్ చేయను, ఇది కొంచెం లూజ్గా ఉంది, ఇడిపోతుంది, అదే కిందకి పడిపోయేంతలా ఉంది, అందుకని చెప్పేసి ఇది ఎక్కువ యూజ్ చేయనని అవసరం లేనివి దీంట్లో పెట్టేశాను. మొన్న తెచ్చుకున్నాను కదా కుండ, అదే చేపల దాకా, అది ప్లస్ ఇది వచ్చేసి హాట్ బాక్సు, ఇంకా పాలు కాసుకునే గిన్నెలు,
చిన్న గిన్నెలో కూడా పాలు కాస్తూ ఉంటాను, కాఫీ పెట్టుకోవాలన్నా. ఇవి కూడా అంతే, చారుకి పాలుకి అటువంటివన్నీ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఈ చిన్న చివరికి ఉంది, ఇది పెద్ద రాక్, చాలా స్టఫ్ పడుతుంది ఇంట్లో. 7Dకి సంబంధించినవన్నీ దీంట్లో వేసేసా. చీకటిగా ఉంటుంది, పెద్దగా తెలియదు. కుక్కర్లు అన్నీ దీంట్లోనే ఉంటాయి. ఇది వేసేస్తే దీంట్లో ఇది రైస్, అదే ఇడ్లీ కుక్కరు, అలాగే నూనె, కేక్ బేక్ చేసుకునేది, పెద్దది కుక్కర్ ఒకటి, ఇవన్నీ దీంట్లో ఉంటాయి. నాకు అంతకుముందు ఒకటి ఉంది, ఏంటది చపాతీ చేసుకునేది. ఈ మూల ఉంది చూసారా, అది చపాతీ కాల్చుకునేది, అట్ల పెనం. తర్వాత ఇక్కడి నుంచి ఈ పాట్ అంతా నేను యూస్ చేయను అస్సలు, దాంట్లో ఏమీ పెట్టడం కానీ ఏం చేయను. ఏంటంటే నాకు సింగిల్ పొయ్యి ఒకటి ఉంది గ్యాస్, దాన్ని అక్కడ పెట్టేస్తాను. అలాగే అక్కడ ఏదైనా చిన్న చిన్న డబ్బాలు అవి ఖాళీ అవసరం లేని ఏమైనా ఉంటే అందులో వేసేస్తాను. ఇది ఇంకా ఖాళీయే. సిలిండర్ వచ్చేసి లోపల పట్టట్లేదు, అందుకని చెప్పి బయట పెట్టుకున్నా. లోపల పడితే ఇంకా నీట్గా ఉంటుంది. ఇది నా స్టవ్, 7 years అయ్యిందనుకుంటా. అదిగో ఇది మనకి ఇస్తాడు కదా గ్యాస్తో పాటు, కొత్తగా బుక్ చేసుకున్నప్పుడు ఆ స్టవ్ ఇది. మినిమం 7 years అయ్యి ఉంటుంది నేను యూజ్ చేసిన వాటర్ ఫిల్టర్. కెంట్ వాటర్ ఫిల్టర్, మంచినీళ్ళకి ఇంకా వంట చేయడానికి అన్నిటికి అదే. మై కిచెన్ టూర్ ఈజ్ ఓవర్. అంతే, చాలా చిన్నది. అండ్ బయటకు వచ్చేసరికి మీకు ఇలా ఉంటుందని చెప్పాను కదా, ఆర్చ్ వస్తుంది. ఆర్చ్కి ఇటువైపు అద్దం ఉండి ఇది వస్తుంది కదా, ఆ పక్కన ఫ్రిడ్జ్, ఈ పక్కన ఏముందంటే ఒక షెల్ఫ్ ఉంటుంది. ఇది కూడా చూపించేస్తాను. దీంట్లో స్టీల్ బాక్సులు అవసరం లేనివి అవన్నీ పెట్టుకుంటా. అక్కర్లేని అవసరం లేని కంచాలు, పిల్లలవి స్కూల్ టైంలో మనకి క్యారేజీలు ఉంటాయి కదా, అవి వెనకాల ఉన్నాయి అవి. ఇది మా నాన్నగారు మా డాడీ శబరిమల వెళ్ళినప్పుడు తెచ్చారంట, నేను ఇంకా అప్పటికి పుట్టలే. అది మా పెళ్ళికి వచ్చింది, ఇప్పటికి వచ్చి నేను యూజే చేయలే. ఇవి ఇక్కడ ఇవి ఏంటంటే, ఇది వరిపిండి, ఇది బియ్యం నూక. ఈ డబ్బాలు రెండిట్లో స్టోర్ చేసుకున్న బిస్కెట్లు అండ్ కప్స్ అండ్ మై కార్స్. మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం ఈ కప్స్. ఇవి 2 మా హస్బెండ్వి, ఇవి నావి, ఇది మనుది, ఇది ప్రీతిది. అండ్ గ్రోసరీస్ అన్నీ నేను అలా పెట్టుకుంటాను. ఇవి ఎప్పుడైతే అక్కడ డబ్బాలు ఎప్పుడైతే ఖాళీ అయిందో అప్పుడు ఇవి వేస్తాను. అప్పుడు దాకా ఇవి ఇక్కడే ఉంటాయి. డబ్బా ఖాళీ అయిన తర్వాత అవి క్లీన్ చేసేసి ఆ తర్వాత దాంట్లో వేస్తా. ప్రతిదీ కూడా పిల్లల టాయ్స్, జీలకర్ర, ఇక్కడ మెంతులు, ఇవేమో నువ్వులు, ఇంకా సాల్ట్, ఇంకా ఇవన్నీ. పూల్ మఖానా అంటే ఎలా ఉంటుంది చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు చూడండి. ఇవి కమలం పువ్వు విత్తనాలు అన్నమాట, దాన్ని అలా ప్రాసెస్ చేస్తే అలా వస్తుంది. ఈ బాక్స్లో వచ్చేసి సోప్స్ అవి పెడతాను. అక్కడ హిప్పీ నూడిల్స్, ఇంకొకటి ఉంది కింద, అవేంటో కూడా ఒకసారి చూపించేస్తాను. ఇది ఆ చివరిది రైస్. ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే పెద్ద పెద్దవి చిన్న చిన్నవి దీంట్లో పెట్టేసుకున్నాను.
ఇది కూడా ఎక్స్ట్రా రైస్. పైన ఉన్నవి పైన ఇంకొక సంచి ఉంది కదా, అది దోశలకి అది వేసుకోవడానికి బియ్యం. కిందది సాన, మా నానమ్మది సాన, గంధం నూరుకుంటారు కదా అది, ఆ సాన అన్నమాట. బయట వచ్చేసి ఇలా చిన్న కబోర్డ్ ఉంటుంది, క్లోజ్ చేసి చూపిస్తా. వంటగదికి పక్కనే ఉంటుంది చిన్న కబోర్డు. ఎలా ఉంది నా కిచెన్ టూర్? నచ్చిందా? నేనైతే ఎలా సర్దుకున్నానో చూపించాను కదా. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఏదైనా కొత్త వీడియోస్ కావాలంటే తప్పకుండా చెప్పండి, కమెంట్స్లో షేర్ చేస్తాను. హోమ్ టూర్ అడిగారు, అంటే హోమ్ టూర్ చేయాలంటే నాకు పిల్లలు ఉన్నారు కదా, చాలా గత్తరు చేస్తూ ఉంటారు పిల్లలు. ఒక్క సరుకు ఒక్క చోట ఉండదు. ఇల్లంతా 3 బెడ్రూమ్ ఫ్లాట్ కదా, 3 BHK కదా, అందుకని సర్దడం చాలా లేట్ అయిపోతుంది. అందుకని చేయడానికి కొంచెం ఆలోచిస్తున్నాను, కాకపోతే చేస్తాను. ఈ కిచెన్ టూర్ అయితే చేసేసాను కదా, తర్వాత ఎప్పుడైనా ఒకసారి వీలు చూసుకుని మొత్తం హోమ్ అంతా క్లీన్ చేసుకుని హోమ్ టూర్ అయితే మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా కిచెన్ అయితే ఎప్పుడూ ఇలా ఉండదు, ఒక 2 డేస్ ఉంటుంది, తర్వాత మెస్ అవుతుంది. మళ్ళీ 1 వీక్కి మళ్ళీ నేను క్లీనప్ మొదలెడతాను. అంటే ఫ్రైడే కోసం థర్స్డే నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను. మిగతా రోజుల్లో మామూలే కదా చిన్న చిన్న క్లీనింగ్స్ అవి, కాకపోతే థర్స్డే మాత్రం కంపల్సరీ మొత్తం కిచెన్ అయితే క్లీన్ చేస్తాను. మిగతా రోజుల్లో పైన క్లీన్ చేసుకుంటాను అంతే. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.